వైసీపీ వై నాట్ 175 అని అంటుంది. మొత్తానికి మొత్తం ఏపీలో ఉన్న సీట్లు అన్ని గెలుచుకుంటామని ధీమాగా వైసీపీ నేతలు చెబుతూ ఉంటారు. ఇందులో చంద్రబాబు, కుప్పం, నారా లోకేష్, మంగళగిరి, పవన్ కళ్యాణ్, భీమవరం కూడా ఉన్నాయి. అసెంబ్లీ మొత్తం మీద రెండవసారి పార్టీని రానియకుండా మేమే ఉంటామన్నది వైసీపీ చెప్పే మాట. మాకు ఆ విధంగా జనాదరణ ఏపీలో ఉంది అని కూడా చెబుతున్నారు. తాము చెప్పిన మేరకు అన్ని పథకాలు అమలు చేశామని అంటున్నారు. దాంతో ప్రజలు కూడా తమకు పూర్తి మద్దతుగా నిలుస్తారు అన్నది వైసీపీ నేతలు చెబుతున్న మరో మాట. తాము ఇచ్చిన హామీలను చూసి 151 సీట్లు కట్టబెట్టారని, తాను అన్ని హామీలను అమలు చేసి చూపాం కాబట్టి ఆ 24 సీట్లు కూడా తెచ్చి వైసీపీ ఖాతాలోనే కలుపుతారు అన్నది బలమైన ఆత్మవిశ్వాసానికి సంకేతం. అయితే ఇది విపక్షాలను వీక్ చేయడానికి వైసీపీ ఆడే మైండ్ గేమ్ అని కూడా అంటున్నారు. ఇదే విషయం మీద ఇటీవల మాజీ మంత్రి పేర్ని నానిని ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తూ ఎన్ని సీట్లు మీరు గెలుస్తారు అంటే ఆయన 175 అని చెప్పారు. అలా కాదు కానీ మీకంటూ ఒక నెంబర్ ఉంటుంది కదా, ఇంటర్నల్ గా ఒక డిస్కషన్ ఉంటుంది కదా అని కూడా అడిగారు. దానికి మేము 175 సీట్లను టార్గెట్ గా పెట్టుకున్నాం, అన్ని సీట్లు గెలుచుకుంటామని చెప్పారు తప్ప ఎక్కడా ఒక్క సీటు కూడా తగ్గలేదు. అయితే వైసీపీ బయటకు చెబుతున్న 175 సీట్లు గెలుస్తుందా అంటే ఇంటర్నల్ గా ఒక నెంబర్ అయితే వైసీపీ పెట్టుకుంది అని అంటున్నారు. ఆ నెంబర్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ సీట్లు తగ్గే సమస్య లేదని అంటున్నారు. ఆ నెంబర్ 115. ఈ నెంబర్ కు ఒక సీటు తగ్గదు. ఆ మీదట వైసీపీ వేవ్ సైలెంట్ గా ఉంటే మరిన్ని సీట్లు రావడమే అన్నట్లుగా వైసీపీ హైకమాండ్ భావిస్తోందట. దానికి వారి లెక్కలు చాలానే ఉన్నాయని అంటున్నారు. గతసారి ఎన్నికల్లో దాదాపుగా 50% ఓట్ షేర్ ని సాధించిన వైసీపీ ఈసారి అంతకంటే తగ్గుతోందని లెక్కలేసుకుంటుంది అని అంటున్నారు. ఇది ఎంత తగ్గినా ఎట్టి పరిస్థితుల్లోని 46% కంటే తగ్గదు అని దానికి వారి లెక్కలు చాలానే ఉన్నాయని అంటున్నారు. గతసారి ఎన్నికల్లో దాదాపుగా 50% ఓట్ షేర్ ని సాధించిన వైసీపీ ఈసారి అంతకంటే తగ్గుతుంది అని లెక్క వేసుకుంటోందని అంటున్నారు. అది ఎంత తగ్గినా ఎట్టి పరిస్థితుల్లోనూ 46% కంటే తగ్గదు అని లెక్క ఉందట. అంతేకాదు వైసీపీకి గత ఎన్నికల్లో 1,60,00,000 మంది ఓట్లు వేశారు. ఈసారి అందులో ఒక 30 లక్షలు తగ్గి 1,30,00,000 వచ్చినా తమకే మెజారిటీ సీట్లు ప్రభుత్వం కూడా తామే మళ్ళీ ఏర్పాటు చేస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూస్తే రానున్న ఎన్నికల్లో ఎలా గెలవాలి అన్న దాని మీద వైసీపీ అన్ని రకాలుగా వ్యూహాలతో రెడీ అయింది అని అంటున్నారు. వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు అని అంటున్నారు. విపక్షాలు ఎంత చేసినా 60 సీట్ల లోపే ఉంటాయని పక్కాగా వైసీపీ వద్ద లెక్క ఉందట. దాంతో ఎన్నికల్లో టికెట్లు నిరాకరించిన వారికి వైసీపీ హైకమాండ్ అయితే పూర్తి స్థాయిలో నచ్చజెబుతోంది. ఈసారి కూడా మళ్ళీ మనమే వస్తున్నాం, రెండవసారి అధికారంలోకి వచ్చాక తగిన పదవులు ఇచ్చి న్యాయం చేస్తామని కూడా చెబుతున్నారట. మొత్తానికి వైసీపీ వై నాట్ 175 వెనుక ఇంత కథ ఉంది అని అంటున్నారు. 60 సీట్లకు కోత పెట్టిన 115 సీట్ల గెలుపుతో రెండవసారి గెలవాలని వైసీపీ చూస్తుంది అని అంటున్నారు.